కువైట్ లో అరబ్బీ షేకులు పార్టీ ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూసేద్దామనండి. ఈ రోజు రాత్రికి పెద్ద పార్టీ అయితే ఉన్నది. ఆ పార్టీకి కువైట్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అయితే వస్తున్నారు భోజనం తినేదానికి. ఈ దబర్లో ఉండేదంతా మాంసము. తెల్లారుజాము 4 గంటలకు నేను మా కువైట్ బాబా పోయి 3 పొట్టేలు అయితే కోసుకొని వచ్చి రెడీ అయితే చేసినాం. ఇలా ఈ 3 పొట్టేలకు పొట్ట, చర్మం, పేగులు, కాళ్ళు అయితే వస్తాయి కదా, అవన్నీ పేదవాళ్ళకి ఇచ్చాడు మా బాబా తీసుకోమని చెప్పి అన్నే. ఇంకా మా బాబా అయితే దగ్గరుండి ఒక్కొక్క పొట్టేల్ని 4 భాగాలుగా అయితే కొట్టించినాడు. తలకాయి, తోడ, మొండు అయితే ఈ మాదిరి పెద్ద పెద్దగా. ఈ పార్టీకి కేవలం మగవాళ్ళు మాత్రమే వస్తారు, ఆడవాళ్ళు అస్సలు రారు. ఆడవాళ్ళకు మగవాళ్ళకు కువైట్ లో సంబంధం లేకుండా అయితే పార్టీలు అయితే జరుగుతాయి. ఈ 3 పొట్టేళ్లు బట్టే మాంసాన్ని అయితే ఒకటే దబర్లో వేసి ఉడకబెడుతున్నారు. ఎంత పెద్ద దబరో చూడండి ఇది. కువైట్ లో చిన్న చిన్న పార్టీలు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, చెడు గాని మంచి గాని ఇది ఎలాంటి పార్టీ అయినా సరే మన ఇండియా బియ్యం తప్ప ఇంకేది ఇష్టపడరు. వీళ్ళు ఈ వంట చేసేదానికి బయట నుండి స్పెషల్ గా వంట మాస్టర్లు అయితే పిలిపించారు. వీళ్ళు వచ్చేసి మసిలీ దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈ మాంసాన్ని అయితే దబర్లో ఉండే నీళ్లు మొత్తం ఎగిరిపోయిందాక ఉడకబెట్టినాడు. ఉడికిన రైస్ అయితే ప్లేట్లు లేక సపరేట్ గా తీసుకుంటున్నాడు. ఈ పార్టీకి వచ్చేది పెద్ద పెద్ద అతిథులు కాబట్టి వాళ్ళకు వడ్డించడానికి స్పెషల్ గా క్యాటరింగ్ వాళ్ళని అయితే పిలిపించినాడు. ఈ పార్టీకి ఎంతమంది జనాలు వచ్చినారు, ఒక్కొక్క ప్లేట్ దగ్గర ఎంతమంది కూర్చొని తినగలరు అని చెప్పి ఆ లెక్క ప్రకారం మా బాబా దగ్గరుండి అయితే ప్లేట్లలో అన్నం పెట్టిస్తున్నాడు. ఇంకా పెద్ద పెద్ద ప్లేట్లలో అయితే అన్నం మీద పొట్టేలు, మొండిము, తలకాయలు అయితే పెట్టేసినారు. చాలా మంది కూర్చొని తినేదానికి. చిన్న చిన్న ప్లేట్లలో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే వేసినారు. ఇంకా వీళ్ళు పార్టీకి పెట్టే ఖర్చులు అయితే డబ్బులు ఏమాత్రం వెనకాడరు. తాగే నీళ్ల కాడించి క్వాలిటీ అయితే వాడతారు. ఇంకెక్కడ తినే ఈ కువైటోలు మొత్తం కువైట్ నలుమూలల నుండి ఎక్కడి నుండి అంటే అక్కడ నుండి అయితే వచ్చినారు. ఈ వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి.